హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోధుమ రవ్వ ఉప్మా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సహజంగా అందరికీ గోధుమ రవ్వ అంటే ఇష్టం ఉండదండి. ఎవరో కొంతమంది మాత్రమే దీన్ని ఇష్టపడతారు. కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో నేను చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం నేను 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకున్నాను. చూడండి ఏ కప్తో నేను తీసుకున్నానో. మీరు మీ ఇష్టం అండి. ఇలా లడ్డుగా ఉన్న గోధుమ రవ్వ అయినా పర్లేదు, ఇలా ఉన్న గోధుమ రవ్వ అయినా పర్లేదు, తీసుకోండి. ఈ గోధుమ రవ్వని ఒక ప్యాన్లో కాస్త నెయ్యి వేసి వేయించుకున్నట్టయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోవచ్చు. ఈ నెయ్యిలో మనం తీసుకున్న గోధుమ రవ్వని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం నెయ్యిలో వేయించుకుంటున్నాం కాబట్టి ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి స్మెల్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి, సరిపోతుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి, ఎందుకంటే ఇది అడుగంటుతుంది. చూసుకుంటూ వేయించుకోవాలి. ఇగో ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం పోపు గింజలు వేసుకోండి. మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఈ పోపు గింజలు కాస్త వేగనివ్వండి. ఇందులోనే క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి. మీకు ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పచ్చి బఠానీలు కానీ, క్యాప్సికమ్ కానీ ఇలా ఉంటాయి కదా, ఏవైనా మీరు వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. అలాగే ఆనియన్స్ వేసుకోండి, కట్ చేసిన ఆనియన్స్. కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. ఇందులోనే కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసి కాసేపు వేగనివ్వండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపటి వరకు ఇది మగ్గితే చాలు. మరీ మెత్తబడని అవసరం లేదు, ఎందుకంటే మనం దీంట్లో వాటర్ వేస్తాం కాబట్టి. మనం వేసిన వాటర్ మరిగేలోపు ఇవన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఏ కప్తో అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వకి నేను ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. చూడండి, అంటే 1 కప్కి 2 కప్స్ సరిపోతుంది. పొడిగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా వేసుకోండి. ఒకవేళ మీకు మెత్తగా కావాలనుకుంటే 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వకి 3 కప్స్ వాటర్ తీసుకుంటే మెత్తగా అవుతుంది. మీకు ఎలా ఇష్టమో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. మా వారికి ఇలానే ఇష్టం అండి, అందుకే నేను ఇలా వేశాను. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఈ ఎసట్లో బాగా ఉడకనివ్వండి గోధుమ రవ్వని. అడుగంటకుండా చూసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.